పవిత్ర సంగమం వద్ద కృష్ణా హారతి సందర్భంగా లేజర్ షో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం దంపతులు, బాలకృష్ణ సహా మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశంలో లేజర్ వెలుగు జిలుగులు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. పశ్చిమాన సహ్యాద్రి పర్వతాల్లో మహావిష్ణువు అంశగా జన్మించిన కృష్ణానది కొంత దూరం ప్రవహించి మహాశివుని అంశతో జన్మించిన వేణి నదితో కలిసి కృష్ణవేణిగా మారింది. కృష్ణవేణి పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం చేరి భ్రమరాంబిక, మల్లికార్జునుల పాదాలు సేవించి అక్కడ పాతాళ గంగగా పిలువబడింది. అటుపై ఇంద్రకీలాద్రిలో వెలుగొందుతున్న కనకదుర్గా అమ్మవారిని సందర్శించి విజయవాడ మీదుగా ఆంధ్రుల ఆదిదైవం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును సేవించి హంసలదేవి వరకు ప్రవహించి సాగరంతో సంగమిస్తుంది. నదీ పరీవాహక ప్రాంతం ఆద్యంతం పంటలతో, ఫలాలతో సస్యశ్యామలంగా ఉందంటే అది ఈ కృష్ణమ్మ చలవే. మహాకవి రాయప్రోలు గారన్నట్టు నిజంగా ఈ సీమ సుఫల సంపస్సస్య సురభియై మెరయు కృష్ణారసశ్యామ. అటువంటి మహత్యం ఉన్న కృష్ణవేణికి ఇది పుష్కర సమయం. బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించే సమయానికి కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. 12 ఏళ్ల తర్వాత వచ్చే ఈ 12 రోజుల పుష్కర సమయంలో కృష్ణానది పునీతయై మహిమాన్వితయై స్నానమాచరించే భక్తులందరినీ తరింపచేస్తుంది. అందున గోదావరితో జతకట్టిన తర్వాత కృష్ణానదికి ఇవి తొలి పుష్కరాలు. ఈ చారిత్రక ఘట్టానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మనందరం ధన్యులం, ధన్యులం, ధన్యులం. సర్వే జనా సుఖినో భవంతు.